వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం చూస్తున్నాము 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చాలా ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. కౌంటింగ్ అనేటువంటిది 1 by 1 వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక పెను మార్పు సంభవిస్తోంది అనేటువంటి దిశగా విజయ్ టీవీకే విజయ్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక పక్క ఏఐడిఎంకే కూడా చాలా పోటాపోటీగా ఉంది. కొంచెం రేస్లో డిఎంకేనే వెనకబడినట్టుగా మనకి కనిపిస్తుంది. అటు స్టాలిన్ ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలోనూ, అలాగే ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా కొంచెం వెనకంజలో ఉన్నారని, అలాగే విజయ్ పోటీ చేసిన 2 పెరంబూరు, ట్రిచి ఈ రెండిట్లో కూడా విజయ్ ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక తమిళనాడు ఇది చూసుకుంటే ఫలితాలు 234కి 234 కౌంటింగ్ జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ఫిగర్స్ ప్రకారం అయితే డిఎంకే 58 లీడింగ్లో, అలాగే ఏఐడిఎంకే 74 లీడ్లో, అలాగే టీవీకే 102 లీడ్లో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. 102 టీవీకే లీడ్ విజయ్ది. మరొక రాష్ట్రం వెస్ట్ బెంగాల్, మనకు తెలిసిందే హోరాహోరీ పోరి. ఇక్కడ దీదీ వర్సెస్ మోదీ అన్నట్టుగా మనం పదే పదే చెప్పుకున్నాము. చాలా విపరీతమైనటువంటి హింస చెలరేగినటువంటి పరిస్థితి. అక్కడ ఎన్నో అల్లర్లు జరిగాయి పోలింగ్ సందర్భంగా. కొన్ని చోట్ల అయితే బీజేపీ అభ్యర్థుల్ని ఉరికించి కొట్టారు, కొన్ని చోట్ల వాళ్ళ బీజేపీకి టీఎంసీకి మధ్య విపరీతమైన ఘర్షణలు జరిగాయి. ఇక స్వయంగా కొన్ని చోట్ల అయితే ఈవీఎం మిషన్ల మీద ఉన్నటువంటి బటన్స్కి టేప్స్ అంటించేసి కనపడకుండా చేశారు అనేటువంటి ఇది ఉంది. ఇవన్నీ పక్కన పెడితే పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఇవన్నీ 2 దశలుగా జరిగింది. మొదటి దశ పోలింగ్లో అయితే దాదాపుగా చాలా చోట్ల ఇది బీజేపీ గెలిచి తీరుతుంది అనేటువంటిది చెప్పారు. మోడీ గారు కూడా విజయం మందే, స్వీట్లు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పారు. అయితే ఈవిడ మమతా బెనర్జీ మాత్రం దాన్ని ఖండించారు. ఇక్కడ గెలుస్తాం, ఇక్కడ గెలవడం కాదు, నేను ఇక్కడ గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్తాను, ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ రాజకీయాలను శాసిస్తాను, మోడీ గారిని దింపడమే బీజేపీని ఓటమే నా లక్ష్యం అంటూ కూడా ఆవిడ ఇది ప్రకటన చేయటం మనకు తెలిసిందే. ఇక 2వ దశ పోలింగ్కి వచ్చేసరికి విపరీతమైనటువంటి ఘర్షణలు ఇవన్నీ జరిగినా కూడా మొదటి దశ పోలింగ్లోను 2వ దశ పోలింగ్లోను కూడా దాదాపు 90% పోలింగ్ అనేటువంటిది వెస్ట్ బెంగాల్లో మనం చూసాము. పోలింగ్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు భద్రపరిచినప్పుడు వాటి భద్రత మీద ప్రశ్నలు లేవనెత్తారు మమతా బెనర్జీ. స్వయంగా ఆవిడ వర్షంలో తడుచుకుంటూ అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వచ్చి చాలా ఆవిడ హడావిడి చేయటం, అక్కడ ఈవీఎంలు తారుమారు చేశారని, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అది ఇది అని చెప్పేసి ఆవిడంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది అంటూ ఆవిడ క్లెయిమ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని తోసిపుచ్చింది. అది ఏమీ కాదు, అది ఈవీఎంలన్నీ కూడా ప్రాసెస్ చేయడంలో భాగమే తప్ప అలాంటివి ఏమీ జరగలేదని ఎలక్షన్ కమిషన్ తోచిపుచ్చటం, ఇవన్నిటి ఉత్కంఠ మధ్య అసలు ఫలితాల రోజు ఎలా ఉంటుంది, కౌంటింగ్ రోజు అనేటువంటిది మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాం. ఇక రానే వచ్చాయి ఫలితాలు. చూసుకుంటే కనుక బెంగాల్లో చాలా హోరాహోరీగా పోటీ అనేటువంటిది నడుస్తోంది. ఇక్కడ టీఎంసీ 100 సీట్లలో లీడ్లో ఉంటే బీజేపీ 173, అంటే దరిదాపుల్లో కూడా టీఎంసీ లేనటువంటి పరిస్థితి. అనూహ్యమైనటువంటి ఫలితాలు. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇటు 50 అటు 50 అన్నట్టుగానే ఇచ్చే తప్ప ఏ ఒక్క పార్టీ కూడా పూర్తి మెజారిటీ వన్ సైడ్గా అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తే మాత్రం పూర్తిగా బీజేపీ వైపే కనపడుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో 173 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంటే 100 సీట్లలో టీఎంసీ ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4, అలాగే కాంగ్రెస్ 1 స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే స్పష్టంగా చూసుకుంటే బెంగాల్ అనేటువంటిది ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గు చూపింది అనేటువంటిది ఖచ్చితంగా. అక్కడ ఎన్నో ఏళ్ల టీఎంసీ పాలనకి తెరపడింది అక్కడ అనేటువంటిది బెంగాల్లో ఉంటే, డిఎంకే ద్రవిడ పార్టీల యొక్క హవా తగ్గింది, ముఖ్యంగా డిఎంకే హవా తగ్గింది తమిళనాడులో అన్నట్టుగా అక్కడ ఉంది. ఇక కేరళ చూసుకుంటే అక్కడ ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కి మధ్య గట్టి పోటీ జరుగుతున్నా కూడా యూడీఎఫ్ లీడ్లో ఉంది. ఎల్డీఎఫ్ 42 లీడ్లో ఉంటే యూడీఎఫ్ 96 లీడ్లో ఉంది. సో ముఖ్యంగా అసోం తీసుకుంటే ఇక బీజేపీకి స్పష్టమైన మెజారిటీ అనేది క్లియర్గా కనబడిపోతుంది. 95 ఎన్డీఏ బీజేపీ అలయన్స్, కాంగ్రెస్ 29 అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. సో ఏదైనా ఇప్పుడు మెయిన్ స్టేట్స్ ఏవైతే అనుకుంటున్నామో మన తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మాత్రం బీజేపీ హవా అనేటువంటిది వెస్ట్ బెంగాల్లో కంప్లీట్గా కనిపిస్తే, ఇక్కడ ఏఐడిఎంకే తోటి బీజేపీ అలయన్స్ ఉండటం వల్ల ఏఐడిఎంకే ఆల్మోస్ట్ ఇక డిఎంకేని కూడా దాటేసింది. ఇప్పుడు లీడ్లో కూడా 74
ఇప్పుడు అలాగే టీవీకే విజయ్ 102, డిఎంకే పూర్తిగా వెనకబడింది 58లో ఉంది. సో చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా, ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఇది చాలా పెద్ద సంచలనమే అవుతుంది. మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టినటువంటి విజయ్ ఈ స్థాయిలో ఊపు తీసుకురావటం, విజయం దిశగా దూసుకెళ్ళటం అనేటువంటిది ఒక కొత్త ఇది ఒరవడి అనే చెప్పాలి. మరి ఇక చూడాలి టీవీకే విజయ్కి అలాగే ఏఐడిఎంకేకి మధ్య, అంటే బీజేపీ అలయన్స్లో ఉన్న ఏఐడిఎంకేకి మధ్య పొత్తు ఉంటుంది అనేటువంటిది కూడా మొన్న ఊహాగానాలు వచ్చాయి. ఏదేమైనా సరే విజయ్ ఇప్పటిదాకా దాని మీద ఏమీ కామెంట్ చేయలేదు. అలాగే విజయ్ తన ఎమ్మెల్యేలకు కూడా పిలుపునిచ్చారు. గెలిచిన వాళ్ళంతా కూడా అర్ధరాత్రి అయినా సరే తన యొక్క ఆఫీస్కి వచ్చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే ఎవరినైనా కొనేసే ప్రయత్నాలు అవి జరుగుతాయేమో అనేటువంటి అనుమానాలు అనేటువంటి చర్చ కూడా జరిగింది. చూద్దాం, ఏదేమైనా సరే చాలా ఆసక్తికరంగా ఫలితాలు అయితే మాత్రం ఉన్నాయి, అనూహ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో తీసుకున్నా కూడా ఇంత బీజేపీ ఈ స్థాయిలో పెర్ఫామ్ చేస్తుంది అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్లో కూడా ఎక్కడ అంత ఇదిగా చెప్పలేదు. ఓకే, బీజేపీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు తప్ప, ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 173 బీజేపీ, టీఎంసీ ఓన్లీ 100 అని అంటే చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో మళ్ళీ అప్డేట్స్తో మీ ముందుంటాము. చూస్తున్నానండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.